we will discuss about line spectrum of hydrogen atom. Line spectrum of hydrogen, that means hydrogen having one electron. So 1s1, hydrogen having 1s1 electron. So 1 electron ఉంటుంది. హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటాము ఒక ట్యూబ్ లో. హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకొని నెక్స్ట్ దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి మళ్ళీ లోయర్ స్టేట్ కి వస్తుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి లోయర్ స్టేట్స్ కి వచ్చినప్పుడు, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఉండకుండా మళ్ళీ లోయర్ స్టేట్స్ కి వస్తాయి. ఆ లోయర్ స్టేట్స్ కి వచ్చే ఎలక్ట్రాన్స్ అనేటివి లోయర్ లెవెల్, దట్ ఈస్ n=1 కి వస్తే ఒక స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ n=2 కి వస్తే స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో నార్మల్ గా చూస్తే ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో హైడ్రోజన్ అనేది KLM అంటాము. K లో 1s1 ఎలక్ట్రాన్, హైడ్రోజన్ లో దట్ ఈస్ ద న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఆర్బిట్స్ KLMN అంటాము. బోర్స్ అటామిక్ మోడల్ లో బోర్స్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్బిట్స్ అనేటివి ఎనర్జీ లెవెల్స్ ని, సైజ్ ఆఫ్ యాటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అని చెప్పి. సో ఈ న్యూక్లియస్ చుట్టూ కే షెల్ దగ్గరగా, ఫస్ట్ షెల్ ఏంటి, కే షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే, మనం హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకొని దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతున్నంత సేపు ఎనర్జీ అనేది ఎమిట్ చేయడం కానీ అబ్జార్బ్ చేయడం కానీ జరగదు. తర్వాత ఏమవుతుంది, అలా ఎనర్జీని అబ్జార్బ్ చేయడం, ఎమిట్ చేయడం ఎలా ఉంటుందంటే, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో ఉండకుండా మళ్ళీ అది లోయర్ లెవెల్లోకి వస్తుంది. ఆ లోయర్ లెవెల్లోకి దేనికి వచ్చింది అంటే కే నుంచి ఎల్ షెల్ కి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ ఎం షెల్ కి వెళ్ళింది. అంటే మనం హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ లో హైడ్రోజన్ ఆటమ్స్ అనేటివి మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నప్పుడు 1 హైడ్రోజన్ కి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ 1 ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే హైయర్ లెవెల్ కి జంప్ చేస్తాయి. హైయర్ లెవెల్ కి జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హైయర్ లెవెల్ కి వెళ్ళి అక్కడే ఉండుకున్న నెక్స్ట్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. అది కే షెల్ కైనా రావచ్చు, ఎల్ షెల్ కైనా రావచ్చు, ఎం షెల్ కైనా రావచ్చు. సో కే షెల్స్ కి వస్తే ఎలక్ట్రాన్స్ అనేటివి హైయర్ లెవెల్స్ నుంచి కే షెల్, దట్ మీన్స్ n=1 షెల్ కి, n=2 షెల్ కి, n=3. n is the principal quantum number. బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో 1 2 3 అని కూడా మనం దాన్ని మెన్షన్ చేయొచ్చు, వీటి వాల్యూస్, ఆర్బిట్స్ యొక్క వాల్యూస్. సో n=1 కి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళిన ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని రిలీజ్ చేసి, ఎమిట్ చేసి మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. సో గ్రౌండ్ స్టేట్ కి వచ్చినప్పుడు n=1 స్టేట్ కి రావచ్చు, లేదా n=2 కి 2 షెల్ కి రావచ్చు, లేదా n=3 షెల్ కి రావచ్చు. సో ఇలా స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి n=1 కి వస్తే ఒక స్పెక్ట్రల్ లైన్స్, n=2 కి వస్తే సమ్ స్పెక్ట్రల్ లైన్స్, n=3 కి వస్తే సమ్ స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వీటినే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అంటాము. సో ఇక్కడ ఒక్కొక్క n=1 కి వస్తే దాన్ని లైమన్ అనే అతను చెప్పారు కాబట్టి సో లైమన్ సిరీస్ అంటాము. అదే n=2 కి వస్తే బ్రాకెట్ అంటాము, n=3 కి వస్తే ప్యాషన్, లైమన్ ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్ సిరీస్ గా ఫామ్ అవుతాయి. సో n=1 కి లైమన్ సిరీస్, n=2 కి బ్రాకెట్, n=3 కి ప్యాషన్, n=4 కి ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్. ఇలాగా స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ స్పెక్ట్రల్ లైన్స్ ని వాళ్ళు అంటే సైంటిస్ట్ ఎవరైతే దాన్ని డిస్కవర్ చేశారో వాళ్ళ నేమ్ ప్రకారం ఆ స్పెక్ట్రల్ లైన్స్ ని మనం ఆ నేమింగ్ తో పిలుస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే n=1 ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది ఎలక్ట్రాన్. ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి n=7 కి వెళ్ళొచ్చు, 6 కి వెళ్ళొచ్చు, 5 కి వెళ్ళొచ్చు, 4 3 2 ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ ఎలక్ట్రాన్. అక్కడ ఉండకుండా ఏమవుతుంది, మళ్ళీ n=1 షెల్ కి ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, హీట్ ని రిలీజ్ చేస్తుంది. హీట్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ హీట్ ని ఎమిట్ చేసిన హీట్ ని మనం స్పెక్ట్రల్ లైన్స్ గా మనం స్పెక్ట్రోస్కోపీ ద్వారా చూస్తే ఈ లైన్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ లైన్స్ నే మనం ఫస్ట్ n=1 కి వచ్చే ఎలక్ట్రాన్ సిరీస్ అనేది లైమన్ సిరీస్ అంటాము. అదే n=2 అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ n=2 సిరీస్ కి వస్తే దాన్ని బాల్మర్ సిరీస్ అంటాము. నెక్స్ట్ n=3 కి వస్తే that is the passion series, n=4 కి వస్తే bracket, n=5 కి వస్తే p fund అంటాము, n=5 that is a
ఇలా స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇది పీ ఫండ్ అంటాము. సో ఇక్కడ ఏ రీజియన్స్ లో చూస్తాము అంటే లైమన్ సిరీస్ అనేది యువి రీజియన్ లోను అండ్ బాల్మర్ సిరీస్ అనేది విజిబుల్ రీజియన్ లోను అండ్ ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్ అనేది ఈ 3 కూడా ఐఆర్ రీజియన్ లోను ఉంటాయి. ఇదేమో నియర్ ఐఆర్ ఫార్ ఐఆర్ లో మనం చూడొచ్చు. సో దట్ ఈస్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో n=1 n=లైమన్ సిరీస్, n=2 కి వస్తే దాన్ని బాల్మర్ సిరీస్ అంటాము, n=3 కి వస్తే ప్యాషన్, n=4 కి బ్రాకెట్, n=5 అయితే పీ ఫండ్ సిరీస్. లైమన్ సిరీస్ అనేది యువి రీజియన్ లో చూడొచ్చు, బాల్మర్ సిరీస్ అనేది విజువల్ రీజియన్ అండ్ ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్ అనేది ఐఆర్ రీజియన్స్ లో మనం చూడొచ్చు. సో దట్ ఈస్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ లో 1 ఎలక్ట్రాన్, హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. మనం హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకుంటాము, ఒక ట్యూబ్ లో హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకొని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళేటప్పుడు హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ స్టేట్ కి వచ్చినప్పుడు హీట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హీట్ ని రిలీజ్ చేసినప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ 2 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ చూస్తే ఇలా స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. లైమన్ అనే అతను n=1 సిరీస్ ని డిటర్మైన్ చేశాడు కాబట్టి దీన్ని లైమన్ సిరీస్ అంటాము. n=2 ని బాల్మర్ సిరీస్, n=3 ప్యాషన్, n=4 ని బ్రాకెట్, n=5 ని పీ ఫండ్ సిరీస్ అంటాము. లైమన్ సిరీస్ యువి రీజియన్ లోనే ఉంటుంది, బాల్మర్ సిరీస్ విజిబుల్ రీజియన్ లో, ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్ ఈ 3 సిరీస్ కూడా ఐఆర్ రీజియన్స్ లో నియర్ ఐఆర్, మిడిల్ ఐఆర్ అండ్ ఫార్ ఐఆర్ లో ఉంటాయి. దట్ ఈస్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. బోర్స్ అటామిక్ మోడల్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ బోర్స్ మోడల్. అడ్వాంటేజెస్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటే స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్, అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ అబ్జర్వ్ చేయడం కానీ జరగదు. కానీ ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ కి ఇలాగ జంప్ చేస్తూ ఉంటాయి. హయ్యర్ లెవెల్ కి వెళ్ళినప్పుడు హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్స్ కి వచ్చేటప్పుడు హీట్ ని రిలీజ్ చేస్తాయి. సో ఇలాగా స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బోర్స్ అటామిక్ మోడల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే హైడ్రోజన్ అంటే 1 ఎలక్ట్రాన్ ఉండే ఆటమ్ యొక్క లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ అ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి జస్ట్ లైక్ హీలియం ప్లస్ లిథియం ప్లస్ 2, బెరీలియం +3. సో లిథియం లో 3 అటామిక్ నంబర్ 3 ఉంటుంది, బెరీలియం 4 ఉంటుంది. సో +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. బెరీలియం +3 లో కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. +3 స్టేట్ అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, అప్పుడు 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో హైడ్రోజన్ ఆటమ్ లాగా 1 ఎలక్ట్రాన్ స్పీసీస్ యొక్క లైన్ స్పెక్ట్రమ్ ని కూడా బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిసడ్వాంటేజెస్. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటే ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు స్పెక్ట్రమ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు బోర్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ అంటే స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి జీమాన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ అని 2 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి ఫైన్ లైన్స్ గా మళ్ళీ డివైడ్ అవుతున్నాయి, స్ప్లిట్ అవుతున్నాయి. ఇలా ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి కూడా బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వన్ మాలిక్యూల్స్ అంటే దట్ మీన్స్ సమ్ ఆటమ్స్ కలిపి మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతాయి. ఈ మాలిక్యూల్స్ యొక్క
కెమికల్ ఈక్వేషన్స్ కూడా బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేది వేవ్ నేచర్ లో ఉంటుందని ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్ ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ గా అంటే సర్క్యులర్ పాత్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. సో దీన్ని బట్టి వేవ్ ఫంక్షన్స్ లో ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి వేవ్ ఫంక్షన్స్ లో ఉంటే యాంప్లిట్యూడ్ ఇవన్నీ ఎలా చేంజ్ అవుతాయి అనేది కూడా బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో వీటిని బట్టి ఈ లిమిటేషన్స్ బట్టి ఫర్దర్ గా అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీ ఈక్వేషన్ అండ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్, క్వాంటమ్ నంబర్స్ అనేటివి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పారు కానీ ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటాయి, ఆర్బిట్స్ లో ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది, వాటిని ఎలా రొటేట్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ వన్ డి బ్రోగ్లీ థియరీ. డి బ్రోగ్లీ థియరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ E ఈక్వల్ టు హెచ్ న్యూ. ఈక్వల్ టు హెచ్ న్యూ అంటే న్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా. సో ఏమవుతుంది, E ఈక్వల్ టు హెచ్ సి బై లాంబ్డా. ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ ని బట్టి వాటి యొక్క ఈక్వేషన్ ఏంటంటే E ఈక్వల్ టు mc². m is the mass of electron, c is the velocity of electron, E is the energy of electron. So Einstein relation between mass and energy E equal to mc², E equal to h nu, that is the hc by lambda. Wave equation ప్రకారం wave lambda, that is the wave equation ఏం చెప్తుంది, వేవ్ ఫార్మేషన్ లో ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ లో E ఈక్వల్ టు హెచ్ న్యూ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే E అనేది ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే హెచ్ అనే కాన్స్టెంట్ ఉంచాలి, దట్ ఈస్ ద హెచ్ ఈస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. సో హెచ్ న్యూ అనేది నెక్స్ట్ ఐన్స్టీన్ ఈక్వేషన్, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ టు హెచ్ న్యూ ఈక్వల్ టు mc². హెచ్ న్యూని ఏం రాయొచ్చు, హెచ్ సి బై లాంబ్డా ఈక్వల్ టు mc². సి క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, h by mc ఈక్వల్ టు లాంబ్డా. లాంబ్డా అనేది h by mc. mc అంటే మొమెంటం p గా రాసుకోవచ్చు, h by p ఈక్వల్ టు లాంబ్డా. mv ఈక్వల్ టు r, mc ఈక్వల్ టు p. దీన్నే మొమెంటం అంటాము. సో మొమెంటం అనేది వేవ్ లెంగ్త్ కి మొమెంటం p అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటే అంటే వాటి యొక్క వెలాసిటీని బట్టి ఇన్ ఫేస్, అవుట్ ఆఫ్ ద ఫేస్ అని 2 టైప్స్ గా ఉంటుంది. డి బ్రోగ్లీ థియరీ ఏం చెప్తుందంటే ఇన్ ఫేస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి వేవ్ ఫామ్ లో రొటేట్ అవుతున్నప్పుడు, అంటే వేవ్ ఫామ్ లో ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఇన్ ఫేస్, అవుట్ ఫేస్, దట్ మీన్స్ ఇక్కడ అవుటర్ అంటే ఆర్బిట్స్ కి అవుటర్ లెవెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటుంది అండ్ ఇన్ ఫేస్ లో అంటే యాంప్లిట్యూడ్ ని బట్టి. సపోజ్ మనం వేవ్స్ థియరీ ఇలా చెప్పినప్పుడు దీన్ని యాంప్లిట్యూడ్ అంటాము. యాంప్లిట్యూడ్ అబోవ్ ద యాక్సిస్, బిలో ద యాక్సిస్ చూసినప్పుడు అబోవ్ ద యాక్సిస్ ఏమవుతుంది, ప్లస్ ఉంటుంది, ప్లస్ చార్జ్, బిలో ద యాక్సిస్ మైనస్ ఉంటుంది. సో అలాంగ్ ద యాక్సిస్ ఏమవుతుంది, 0 అవుతుంది. దీన్ని బట్టి అక్కడ ఎలక్ట్రాన్ అనేది రొటేషన్ అనేది ఆర్బిట్స్ పరంగా ఉండదు. సో వేవ్ నేచర్ లోనే ఉంటుంది అన్నట్టు డి బ్రోగ్లీస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో డి బ్రోగ్లీస్ థియరీ ప్రకారం లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి, వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మొమెంటం యొక్క p కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వన్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4π. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతుంటుంది. ఎలక్ట్రాన్ రొటేట్ అవుతున్నప్పుడు దానికి సమ్ ప్లేస్ అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉంటుంది అండ్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు వెలాసిటీ అనేది కరెక్ట్ గా మనం డిటర్మైన్ చేయాలి. అంటే సైమల్టేనియస్ గా దాని ప్లేస్ ఎక్కడ ఉంటుంది, దాని వెలాసిటీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము సైమల్టేనియస్ గా. దీన్నే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటాము. సో డెల్టా ఎక్స్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లేస్, అంటే ఏ ప్లేస్ లో ఉంది అని చెప్పడాన్ని డెల్టా ఎక్స్ అంటాం. డెల్టా పి అంటే మొమెంటం m ఇంటూ డెల్టా వి గా రాసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం
delta v, that is the changes of velocity and changes of place, that is the electron ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది, సో రొటేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇలాగా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ గా దాని వెలాసిటీను అండ్ ఏ ప్లేస్ లో ఉంది అని ఎగ్జాక్ట్ గా మనం సైమల్టేనియస్ గా దాన్ని మనం డిటర్మైన్ చేయలేం, కాబట్టి దీన్నే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, దానికి ఒక ఫార్ములా అనేది అతను హైసెన్బర్గ్ అనే అతను డిస్కవర్ చేశారు. దట్ ఈస్ ద డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ h/4 కి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ గా ఉంటుంది. సపోజ్ మనం డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 గా తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4 by delta x. Delta x వాల్యూ 0 పెడితే అప్పుడు ఏమవుతుంది, h/0, దట్ ఈస్ ద సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ, సో డెల్టా పి వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. సేమ్ అదే విధంగా డెల్టా పి అంటే మొమెంటం డెల్టా వి అనేది 0 గా తీసుకుంటే ఎప్పుడేమవుతుంది, డెల్టా వి ఈక్వల్ టు 0, డెల్టా ఎక్స్ is a greater than or equal to h/4 pi into 0, that is the infinity. So exact గా మనం simultaneous గా దాని యొక్క ప్లేస్, ఎగ్జాక్ట్ ప్లేస్ అండ్ వెలాసిటీ ని simultaneous గా మనం డిటర్మైన్ చేయలేము, దట్ ఈస్ ద హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటాం. సో దట్ ఈస్ ద h/4 pi కి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గా ఉంటుందని చెప్పి హైసెన్బర్గ్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ద మోర్ అక్యురేట్ యు నో ద పొజిషన్, అంటే మనం అక్యురేట్ గా ఏ పొజిషన్ లో ఉంది ఎలక్ట్రాన్ అనేది మనం డిటర్మైన్ చేయలేము. సో ద లెస్ అక్యురేట్లీ యు నో ద మొమెంటమ్, దట్ ఈస్ ద లార్జర్ డెల్టా పి ఈజ్ అండ్ వైస్ వర్సా. సో డెల్టా ఎక్స్ డెల్టా పి వాల్యూస్ అనేటివి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అక్కడ డెల్టా ఎక్స్ అనేది వేవ్ ఫంక్షన్ లోనే ఉంటుంది, వేవ్ ఫంక్షన్ లో ఉన్నా కూడా ద ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి. నెక్స్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ష్రోడింగర్ అనే అతను psi is the psi ఒక ఈక్వేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దట్ ఈస్ ద డో స్క్వేర్ psi by dou x square ప్లస్ డో స్క్వేర్ psi by dou y square ప్లస్ డో స్క్వేర్ psi by dou z square ప్లస్ 8 pi square m by h square e minus v into psi equal to 0. E is the total energy, that is the Ke plus P, that is a kinetic energy and potential energy. Psi is the wave function, psi అనేది వేవ్ ఫంక్షన్. సో ఈ ఈక్వేషన్ ప్రకారం వేవ్ నేచర్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి వేవ్ నేచర్ లో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు దీన్నే యాంప్లిట్యూడ్ అంటాం, దట్ ఈస్ ద వేవ్ క్రెస్ట్ అండ్ హై. సో ట్రఫ్ క్రిస్ట్ చూస్తే వాటి యొక్క డిస్టెన్స్ ని ఏమంటాం, యాంప్లిట్యూడ్ అంటాము. సో ఇది యాక్సిస్, అలాంగ్ ద యాక్సిస్ ఏమవుతుందంటే psi ఈక్వల్ టు 0 గా ఉంటుంది, బిలో ద యాక్సిస్ ఏమవుతుందంటే psi ఈక్వల్ టు నెగటివ్ గా ఉంటుంది, అండ్ అబోవ్ ద యాక్సిస్ ఏమవుతుందంటే psi వాల్యూ పాజిటివ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి రొటేట్ అవుతున్నప్పుడు వేవ్ నేచర్ లో రొటేట్ అవుతున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేది అబోవ్ ద యాక్సిస్ ఏమో పాజిటివ్ గా ఉంటుంది, బిలో ద యాక్సిస్ నెగటివ్ గా ఉంటుంది, అలాంగ్ ద యాక్సిస్ ఏమో psi ఈక్వల్ టు 0 గా ఉంటుంది. psi is the wave function and E is the total energy, potential energy and kinetic energy, and 8 pi square m is the mass of electron, h is the Planck's constant. సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ద్వారా ఆ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది అనేది డిటర్మైన్ చేయలేం, కాబట్టి ఈ ఈక్వేషన్ ద్వారా అబోవ్ ద యాక్సిస్ ఉందా బిలో ద యాక్సిస్ ఉందా, సో అలా ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టు. ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ క్వాంటమ్ నంబర్స్ వస్తాయి. ఈ క్వాంటమ్ నంబర్స్ ఏమవుతుందంటే 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్, ఈ క్వాంటమ్ నంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 by 1. అంటే షేప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి, ఎలక్ట్రాన్స్ ఎలా రొటేట్ అవుతుంటాయి, వేవ్ నేచర్ లో ఎలా రొటేట్ అవుతుంటాయి, ఎక్కడుంటాయి, ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, దీన్ని బట్టి ఫర్దర్ గా మళ్ళీ క్వాంటమ్ నంబర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ప్రకారం డో స్క్వేర్ psi by dou x square ప్లస్ డో స్క్వేర్ psi by dou y square ప్లస్ డో స్క్వేర్ psi by dou z square 8 pi square m by h square into e minus v into psi equal to 0. సో ఇక్కడ E అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీనే ఈ ఎనర్జీ E గా చెప్తాము, అండ్ V is the potential energy, psi is the wave function, h is the Planck's constant, m is the mass of electron. ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ప్రకారం అబోవ్ ద యాక్సిస్ ఉంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది, అదే బిలో ద యాక్సిస్ ఉంటే నెగిటివ్ వాల్యూ. అంటే ద యాంప్లిట్యూడ్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ వేవ్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వేవ్. అంటే ఇప్పుడు పాజిటివ్ ఉందంటే అక్కడ బ్రైట్ గా ఉండడం, అదే నెగిటివ్ కి వచ్చినప్పుడు బ్రైట్నెస్ తగ్గడం. అలాంగ్ ద యాక్సిస్ ఏముంటుందంటే psi ఈక్వల్ టు 0 గా ఉంటుంది. The next one, quantum numbers. Quantum numbers 4 types. First one, principal
quantum numbers, principal quantum number, second one azimuthal quantum number, దీన్నే యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ అని కూడా అంటారు, అజిముథల్ క్వాంటం నంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటం నంబర్. ఈ 4 క్వాంటం నంబర్స్ కూడా ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా రొటేట్ అవుతుంటాయి అని చెప్పారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బోర్స్ అటామిక్ మోడల్ లో బోర్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్స్ ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఏం చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్స్ అనేటివి ఎనర్జీ లెవెల్స్ సైజ్ ఆఫ్ ఆటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ని ఎల్ తో మెన్షన్ చేస్తాము. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని ఎస్ ఆర్ ఎంఎల్ గా చేస్తాం. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ చూస్తే ఎస్ఆర్ఎంఎస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని బోర్స్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ స్మాల్ ఎన్. నెక్స్ట్ అజిముథల్ క్వాంటమ్ నంబర్ ని సోమర్ఫెల్డ్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ ద ఎల్ తో డినోట్ చేస్తాము. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ల్యాండే ఎక్స్ప్లెయిన్ చేశారు. జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఫైన్ స్ట్రక్చర్స్ గా డివైడ్ అవుతున్నాయి. ఈ ఫైన్ స్ట్రక్చర్స్ గా డివైడ్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ల్యాండే అనే అతను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్, ఇది ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ వీళ్ళిద్దరు కూడా స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని ఎన్ తో డినోట్ చేస్తారు, అజిముథల్ క్వాంటమ్ నంబర్ ని స్మాల్ ఎల్ తో, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ఎంఆర్ఎంఎల్, ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఎంఎస్ తో డినోట్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూస్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బోర్స్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో ప్లస్ దట్ ఈస్ ద న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి. ఆర్బిట్స్ ని ఎం తోను అండ్ 1, 2, 3 గాను మెన్షన్ చేస్తారు. దీన్నే మనం ఆర్బిట్స్ యొక్క సైజ్ ని, ఎనర్జీని బట్టి ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎన్ అనేది 2n² గా, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి 2n² గా ఉంటుంది. సపోజ్ n=1 అనుకోండి, ఫస్ట్ కే షెల్ లో n=1, 2 × 1² అంటే 2 ఎలక్ట్రాన్స్, అంటే ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ షెల్ లో చూస్తే n=2, 2 × 2² దట్ ఈస్ ద 4, 8 అంటే సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ వన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, సైజ్ ఆఫ్ ద ఆటమ్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్స్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ n=3 అయితే 2 × 3² 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూస్తే అజిముథల్ క్వాంటమ్ నంబర్ అన్నా సరే, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్న రెండు సేమ్. అజిముథల్ క్వాంటమ్ నంబర్ ని ఎల్ తో డినోట్ చేస్తాము. అండ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ లో 1 to n గా ఉంటే ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 to n-1 గా ఉంటుంది అజిముథల్ క్వాంటమ్ నంబర్స్. సపోజ్ ఇక్కడ n=1 అయితే l=0, n=2 అయితే l=0, 1, n=3 అయితే l=0, 1, 2. సో 3 వాల్యూస్ అంటే ఎల్ వాల్యూస్ ఎన్ బట్టే మనం ఎల్ వాల్యూస్ ని డిటర్మైన్ చేస్తాము. సో n=1 అయితే l=0, n=2 అయితే l=0, 1, n=3 అంటే l=0, 1, 2. సో ఇక్కడ ఎల్ వాల్యూ దేని సిగ్నిఫికెన్స్ ఏంటంటే అజిముథల్ క్వాంటమ్ నంబర్స్ సిగ్నిఫికెన్స్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్
షేప్స్ అంటే సబ్ లెవెల్స్ అనేటివి ఉంటాయి. అవి సపోజ్ ఇక్కడ షెల్స్ ఉంటాయి, ఈ షెల్స్ లో ఇంకా సబ్ షెల్స్ అనేటివి ఉంటాయి. ఈ సబ్ షెల్స్ నే మనం ఆర్బిటాల్స్ అంటాము. ఈ ఆర్బిటాల్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుందో చెప్పేదే అజిముతల్ క్వాంటమ్ నంబర్. సో అజిముతల్ క్వాంటమ్ నంబర్ ని బట్టి L = 0 అంటే S ఉంటుంది, N = 2 అయితే L = 0, 1 అంటే S, P ఉంటుంది, N = 3 అంటే 0, 1, 2 అంటే S, P, D. నెక్స్ట్ ఫర్దర్ గా S, P, D, F గా ఉంటాయి. దట్ ఈస్ ద అంటే సబ్ లెవెల్స్ ని దీన్ని ఆర్బిటాల్స్ అంటాము. ఆర్బిటాల్స్ యొక్క అరేంజ్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ ని ఎవరు డినోట్ చేశారంటే సోమర్ఫెల్డ్. దీన్ని L తో డినోట్ చేస్తాము. అండ్ వాల్యూస్ ఎలా ఉంటాయి, 0 to n-1 గా ఉంటాయి. N = 1 అయితే L = 0, N = 2 అయితే 0, అంటే 0 to n-1, N = 2 అయితే L = 0, 1, N = నెక్స్ట్ యాంగులర్ మొమెంటం దట్ ఈస్ h/4 రూట్ ఆఫ్ L into L plus 1 h/4 గా ఉంటుంది. దట్ ఈస్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దట్ ఈస్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ MVR = h/4 కి ఈక్వల్ గా ఉంటుందని బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ దే వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది రూట్ ఆఫ్ L into L plus 1 into h/4. సో ఇక్కడ SPDF వాటి యొక్క షేప్స్, S అనేది స్పిరికల్ షేప్ లో ఉంటుంది, P అనేది P ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్ లోను, D ఆర్బిటాల్ అనేది డబుల్ డంబెల్ షేప్ లోను, అండ్ F ఆర్బిటాల్ అనేది 4 folded డబుల్ డంబెల్ షేప్ లో ఉంటుంది. సో షేప్స్ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ క్వాంటమ్ నంబర్ అంటే దట్ ఈస్ ద అజిముతల్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే ల్యాండే అనే అతను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని జీమాన్ ఎఫెక్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇతను ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని దేంతో డినోట్ చేస్తామంటే ML. ఓకే, ఈ ML అంటే అజిముతల్ క్వాంటమ్ నంబర్స్ ని బట్టి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ సబ్ లెవెల్స్, ఈ సబ్ లెవెల్స్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి వాటి యొక్క ఓరియంటేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి. ఓరియంటేషన్స్ దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ మనం M వాల్యూ ఎలా ఉంటుందంటే -L2 + L. సపోజ్ L = 0 ఉంటే M = 0, L = 1 అయితే M వాల్యూ -1, 0, +1. సో ఇక్కడ 3 వాల్యూస్ ఉంటాయి. అదే L = 2 అయితే M = -2, -1, 0, +1, +2 గా ఉంటాయి. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ల్యాండే అని అతను. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ బట్టి M వాల్యూస్ ఎలా ఉంటాయంటే -L నుంచి +L గా ఉంటాయి. సో దాని ప్రకారం సబ్ లెవెల్స్ SPDF లో ఎన్ని ఇంకా ఆర్బిటాల్స్, సబ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయో చెప్తున్నారు. సపోజ్ L = 0 అయితే S ఆర్బిటాల్ లో 1 ఆర్బిటాల్ ఉంటుంది. అదే L = 1 అయితే SP ఉంటుంది. సో S అనేది 1 ఆర్బిటాల్ ఉంటుంది. P చూస్తే 3, -1, 0, +1. సో సిగ్నిఫికెన్స్ ఏం చెప్పొచ్చు అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కి ఓరియంటేషన్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ యొక్క ఓరియంటేషన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసేదే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నంబర్. స్పిన్ క్వాంటమ్ నంబర్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి అరేంజ్మెంట్, ఎలక్ట్రాన్స్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుంది. సపోజ్ +, అని 2 టైప్స్ గా ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే వాటి వాల్యూ ఎంత ఉంటుందంటే +, ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే -, ఉంటుంది. సో ఒక సెట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉండవు. స్పిన్ వాల్యూస్ ఒకటేమో +, ఉంటుంది, ఇంకొకటి -, ఉంటుంది. దట్ ఈస్ ద స్పిన్ క్వాంటమ్ నంబర్. సో క్వాంటమ్ నంబర్స్ 4. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, సెకండ్ వన్ యాంగులర్ మొమెంటం దట్ ఈస్ అజిముతల్ క్వాంటమ్ నంబర్ అని కూడా అంటాము, థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని బోర్స్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మనం ఎంతో డినోట్ చేయొచ్చు. వాల్యూస్ ఎలా ఉంటాయి 1, 2, 3 సో ఆన్ గా ఉంటాయి. అండ్ ఆర్బిటాల్ సైజ్ అండ్ ఎనర్జీ లెవెల్స్. ఆర్బిటాల్ సైజ్, ఈ సైజ్ ని బట్టి N వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ఏమవుతుంది, ఆర్బిటాల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అయితే. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది సోమర్ఫెల్డ్ అనే అతను.
దీన్ని మనం L తో డినోట్ చేస్తాం. ఇంటిజర్స్ ఎలా ఉంటాయంటే 0 to n-1 గా ఉంటాయి. అండ్ ఆర్బిటాల్ షేప్స్ అంటే s ఆర్బిటాల్ స్పిరికల్ షేప్ లోను, p ఆర్బిటాల్ డంబెల్ షేప్ లోను, d ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్ లోను, f ఆర్బిటాల్ 4 ఫోల్డెడ్ డంబెల్ షేప్ లో ఉంటాయి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆర్బిటాల్ షేప్స్ అంటే SPDF అంటే 0 ఉంటే s, n=1 ఉంటే L=1 ఉంటే P, L=2 ఉంటే D, L=3 ఉంటే F ఆర్బిటాల్ గా SPDF సబ్ లెవెల్స్ ని సోమర్ఫెల్డ్ అనే అతను యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ల్యాండే అని అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మనం ML ఆర్ M తో మెన్షన్ చేస్తాము. ఇంటీజర్స్ అంటే ఇక్కడ -L నుంచి +L వరకు వాల్యూస్ ఉంటాయి. -L సపోజ్ L=0 అయితే M వాల్యూ 0 గా ఉంటుంది. అదే L=1 అయితే మాత్రం -1 0 +1 అంటే సబ్ లెవెల్స్ లో ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ అ ఆర్బిటాల్ ఓరియంటేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్. స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ అనే అతను ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం MS తో స్పిన్ క్వాంటమ్ నంబర్ ని MS తో డినోట్ చేస్తాము. వీటి వాల్యూస్ ఎలా ఉంటాయంటే +ఆఫ్ ఆర్ -ఆఫ్. +ఆఫ్ ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది, -ఆఫ్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది ఎలక్ట్రాన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే దట్ ఈస్ అ స్పిన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే దట్ ఈస్ అ -ఆఫ్. దీన్ని ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ వీళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ స్పిన్ డైరెక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ఏ స్పిన్ డైరెక్షన్ లో ఉంది, వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసింది స్పిన్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ చూస్తే ఎలక్ట్రాన్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే వాల్యూ +ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే -ఆఫ్. The next one shapes of orbital. S orbital shapes చూస్తే S orbital shapes, S is spherical shape, P is dumbbell shape, D is double dumbbell, F is four folded, that is a complex shapes, complexity ఉంటుంది. Four folded dumbbell shape. సో S ఆర్బిటాల్ షేప్ చూస్తే స్పిరికల్ షేప్, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. అదే P ఆర్బిటల్ డంబెల్ షేప్. సో ఇక్కడ P ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయంటే -1. P ఆర్బిటల్ ఎలా వస్తుంది? L=1. L=1 అయితే M వాల్యూ ఎలా ఉంటుంది? -1 0 +1. M వాల్యూస్ ఎలా చెప్తాం? -L2 +L చెప్తాము. సో ఇక్కడ L వాల్యూస్ L=1 అంటే P అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్ కూడా PX, PY, PZ గా ఉంటాయి. సో X, Y, Z, PX, PY, PZ. ఇలా PX, PY, PZ ఆర్బిటాల్స్ ఉంటే దట్ ఈస్ ద P డంబెల్ షేప్ లో ఉంటాయి. అండ్ D ఆర్బిటాల్స్ డబుల్ డంబెల్ షేప్. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే వాల్యూస్ ఎలా ఉంటాయంటే DXY, DYZ, DZX, DX² Y² అండ్ DZ². సో షేప్స్ చూస్తే డబుల్ డంబెల్ షేప్ X, Y, ఇలా డబుల్ డంబెల్ షేప్ తో ఇది DXY అంటాము. అదే DYZ అంటే 5 ఉంటాయి. D వాల్యూస్ ఎన్ని? L వాల్యూ 2 ఉంటే దట్ ఈస్ అ D ఆర్బిటాల్స్. -2, -1, 0, +1, +2. సో ఈ విధంగా ఓరియంటేషన్స్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్ DXY, DYZ, DZX, XZ ఇలా డబుల్ డంబెల్ షేప్ లో ఉంటాయి D ఆర్బిటాల్స్. అండ్ DX² Y², DX² that is the DX² Y² and DZ² చూస్తే
ఈ యాక్సిస్ ఈ షేప్ లో ఉంటుంది, డి జెడ్ స్క్వేర్ అంటాం. ఇలా 5 ఆర్బిటాల్స్, సబ్ ఆర్బిటాల్స్ కూడా షేప్స్ ఎలా ఉంటాయంటే డి తో అయితే పిఎక్స్ పివై పిజెడ్ గా అరేంజ్మెంట్ ఉంటుంటుంది. ఎస్ ఆర్బిటాల్ స్పిరికల్ షేప్ లో ఉంటుంది అండ్ డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్ లో ఉంటుంది. ఆ డబుల్ డబుల్ షేపులు కూడా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం 5 ఉంటాయి. ఈ 5 కూడా డిఎక్స్వై డివైజెడ్ అండ్ డి జెడ్ఎక్స్ dx square y square and dz square. These are 5 shapes. So four folded dumbbell shape అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ కాబట్టి వాటిని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేము. సో S is the spherical shape, P is the dumbbell shape. Dumbbell shape లో ఏమేమి ఉంటాయి, px py pz అండ్ d ఆర్బిటాల్స్ అనేటివి డబుల్ డంబెల్ షేప్, dxy dyz dzx dx స్క్వేర్ y స్క్వేర్ అండ్ dz స్క్వేర్ గా ఉంటుంది. వాటి షేప్స్ చూస్తే ఇలా అరేంజ్మెంట్, ఇది డబుల్ డంబెల్ షేప్, ఇది డంబెల్ షేప్ అండ్ స్పిరికల్ షేప్. సో ఇక్కడ చూస్తే s ఆర్బిటాల్ స్పిరికల్ షేప్, ద పాయింట్ ప్లస్ మైనస్. సో మనం వేవ్ ఫంక్షన్ ని బట్టి ప్లస్ మైనస్ అనేది ఎలా ఉంటుంది, ప్లస్ అనేది అబోవ్ ద యాక్సిస్, మైనస్ నెగిటివ్ వాల్యూ అనేది బిలో ద యాక్సిస్, అలాంగ్ ద యాక్సిస్ ఏముంటుందంటే జీరోగా ఉంటుంది, సై వాల్యూ జీరోగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎలక్ట్రాన్స్ అనేవి డంబెల్ షేప్ డబుల్ అంటే ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఆర్బిట్స్ ని మళ్ళీ సబ్ లెవెల్స్ గాను, ఆ సబ్ లెవెల్స్ మళ్ళీ ఓరియంటేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఒక్కొక్క సెట్ లో మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని బట్టి ఈ 4 క్వాంటమ్ నంబర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయంటే ఒక్కొక్కటి షేప్స్, ఒకటి షేప్, ఒకటి ఎనర్జీ లెవెల్స్ అండ్ ఇంకొకటి ఓరియంటేషన్స్ ఆఫ్ ఆర్బిట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ అవి ఎలా ఉంటాయి, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. నెక్స్ట్ షేప్స్ అంటే పి ఆర్బిటల్, వీటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, ఆ షేప్స్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఎస్ ఆర్బిటాల్ అయితే స్పిరికల్ షేప్ లోను అండ్ పిఎక్స్ పివై పిజెడ్ డంబెల్ షేప్ లోను షేప్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ డి ఆర్బిటాల్స్ డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ అండ్ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఈ షేప్ లో డబుల్ డంబెల్ షేప్ లో అరేంజ్మెంట్ ఉంటుంది. The next one, off-bow principle. What is the mean by off-bow principle? Off-bow principle అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్, సపోజ్ మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫస్ట్ ఒక లెవెల్లో సపోజ్ మనం 1s 2 అంటే 1s ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ అయ్యాక తర్వాత 2s2 2p6 ఇలా అరేంజ్మెంట్ ఉంటుంది. సో దీన్ని మనం దేని బేస్ మీద చెప్తామంటే ఎనర్జీ, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం ఈ ఆఫ్ బో ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేషల్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అయ్యాక నెక్స్ట్ అనదర్ లెవెల్ కి వెళ్తాయి. ఈ అనదర్ లెవెల్ కి ఏ బేస్ మీద వెళ్తాయి అంటే n+l వాల్యూస్ ని బట్టి వెళ్తాయి. n ఇస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, l ఇస్ ద అజ్మతుల్ క్వాంటమ్ నంబర్. సపోజ్ మనం ఇక్కడ 3d4s తీసుకుంటాము. 3d4s అయితే 3 ఇస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, n+l వాల్యూ 3. d అంటే l ఈక్వల్ టు 0 అయితే s, l ఈక్వల్ టు 1 అయితే t, l ఈక్వల్ టు 2 అయితే d, spd ఇలా చెప్తాము. అజ్మతుల్ క్వాంటమ్ నంబర్స్ బట్టి వాటి యొక్క సబ్ లెవెల్స్ ఎలా ఉంటాయో చెప్తాము. సో ఇక్కడ n+l వాల్యూస్ అంటే 3d అంటే d అంటే l ఈక్వల్ టు 2. సో 3+2 ఏమవుతుంది 5. అదే 4s తీసుకుంటే 4 ఇస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n ప్లస్ l వాల్యూ, s వాల్యూ ఎంత, l ఈక్వల్ టు 0 అయితే s ఆర్బిటాల్ ఉంటుంది 0, దట్ ఈస్ 4. అందుకే 4 కంటే 5 పెద్ద బిగ్ నంబర్ కాబట్టి ఫస్ట్ 3d ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ 4s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. దట్ ఈస్ ద మాయిలర్ డయాగ్రామ్ ప్రకారము ఆ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి ఏవి ఫస్ట్ ఏ లెవెల్లోకి ఫస్ట్ ఆర్బిటాల్స్ లో అండ్ సబ్ లెవెల్స్ లో కూడా ఏ ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ అయ్యాక తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా అవి ఫిల్అప్ అవుతాయా, దేనిలోకి వెళ్తాయా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 1s 2s 2p 3s 3p ఇలా చెప్తుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3d 4s ఈ రెండు తీసుకుంటే 3d అంటే వాల్యూ n+l వాల్యూస్ 5 4 వచ్చాయి. సో ఫస్ట్ 3d లెవెల్లోకి వెళ్ళాక నెక్స్ట్ 4s లెవెల్లోకి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అవుతాయి.
నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం మాయిలర్స్ డయాగ్రామ్ చూస్తే మాయిలర్స్ డయాగ్రామ్ 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా దీనే మాయిలర్ డయాగ్రామ్ అంటాము. ఈ మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ 1s లో ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి, వాటిలో ఫిల్అప్ అయ్యాక ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఏ లెవెల్ కి వెళ్తుందంటే 1s ఫస్ట్, తర్వాత 2s అండ్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం 1s తర్వాత 2s తర్వాత 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి అంటే అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ అనుకోండి 1s లోకి 2 ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే s లో ఎన్ని ఆర్బిటాల్ ఉంటుంది, 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఈ 1 ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా అంటే సపోజ్ హీలియం 2 అనుకోండి, లిథియం తర్వాత మళ్ళీ థర్డ్ ఎలక్ట్రాన్ వస్తుంది అంటే అటామిక్ నంబర్ 3. ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే 2s లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ ఇంకా అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం ఎనర్జీ లెవెల్స్ బట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అవుతూ ఉంటాయి, ఫిల్అప్ అవుతూ. ఒక్కొక్క సెట్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ 1s తర్వాత 2s తర్వాత 2p 3s నెక్స్ట్ 3p తర్వాత 4s అండ్ 3d. ఫస్ట్ 4s కి అంటే ఎనర్జీ అనేది డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ 4s అంటే 4 ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n+l ప్రకారం s వాల్యూ 0 దట్ ఈస్ 4. 3d వాల్యూ అంటే 3 ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n+l వాల్యూ d అంటే 2 5 అంటే ఇక్కడ డిక్రీజింగ్. ఫస్ట్ ఎనర్జీ అనేది తక్కువ ఉన్న దానికి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ హైయర్ లెవెల్ కి అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దానిలోకి మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అవుతుంటాయి. సపోజ్ మనం ఇక్కడ 3d 4p 5s తీసుకున్నాం అనుకోండి, 3 + n+l వాల్యూస్ చూస్తే d అంటే 2 5 4 ప్లస్ p వాల్యూ అంటే l = 1 n+l వాల్యూ 4 + 1 5 అవుతుంది. అదే 5s తీసుకుంటే 5 + 0 5. ఇక్కడ చూస్తే n+l వాల్యూస్ ఈ మూడిటికి కూడా 5 ఉన్నాయి. సో ఈ సేమ్ నంబర్ ఉంటే దేనిలోకి ఫస్ట్ వెళ్తుందంటే ఎనర్జీ. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ తక్కువ ఉండేది, లోయర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఉంటే దానిలోకి ఫస్ట్ ఎంటర్ అయ్యాక ఎలక్ట్రాన్స్ అంటే 4s 3d 4p 5s లో ఫస్ట్ 3d ఫిల్అప్ అయ్యాక నెక్స్ట్ 4p తర్వాత 5s కి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అవుతాయి. దీన్నే మనం ఆఫ్బో ప్రిన్సిపల్ అంటాము. నెక్స్ట్ వన్ పాలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక సెట్ లో 1 ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనదర్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ s ఆర్బిటాల్ లో ఉంది 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ 4 ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ ఏమేమంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్స్. వీటి యొక్క వాల్యూస్ అనేటివి సేమ్ 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ వాల్యూస్ ఉండవు అని చెప్పారు. పాలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటాం. సపోజ్ మనం 1s తీసుకుంటాము, ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n = 1, అదే s వాల్యూ కాబట్టి l = 0, m వాల్యూ ఏమవుతుంది 0నే అవుతుంది. బట్ 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ కి ఏమవుతుంది ప్లస్ ఆఫ్, అనదర్ ఎలక్ట్రాన్ కి స్పిన్ క్వాంటమ్ నంబర్ మైనస్ ఆఫ్ అవుతుంది. అంటే 4 క్వాంటమ్ నంబర్స్ కూడా ఒక సెట్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కి ఈక్వల్ గా ఉండవు, సేమ్ వాల్యూస్ అనేటివి ఉండవు. దట్ ఈస్ ద పాలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటాము. ద నెక్స్ట్ వన్ హున్స్ రూల్ అంటాము. హున్స్ రూల్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ సపోజ్ మనం నైట్రోజన్ ఆర్ సోడియం హైడ్రోజన్ హీలియం ఇలా తీసుకుంటాం అటామిక్ నంబర్స్. హీలియం హైడ్రోజన్ కి 1s లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అదే నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ 7 1s2 2s2 2p 3. సోడియం 11 తీసుకుంటే 1s2 2s2 2p6
3s1. ఇక్కడ 11 సోడియం 11 అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s1 గా ఉంటుంది. p లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్ లో కూడా 1 ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ 1s లో 2 ఎలక్ట్రాన్స్, 2s లో 2 ఎలక్ట్రాన్స్. వీటి యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1s లో 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ ఈ అనదర్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. తర్వాత ఈ ఫిల్అప్ అయ్యాక నెక్స్ట్ 2s లోకి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ అయ్యి ఫిల్అప్ అవుతుంది. నెక్స్ట్ 2p లో కూడా సేమ్ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు 2p అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫస్ట్ 1 ఎలక్ట్రాన్ ని ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ అనదర్ పేరప్ చేయాలి. ఇలా పేరప్ చేయడాన్ని హున్స్ రూల్ అంటాం. అంటే హున్స్ రూల్ దేని ప్రకారం అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక్కొక్కటి ఎంటర్ అయ్యాక నెక్స్ట్ పేరప్ అవ్వడం జరుగుతుంది 1 ఆర్బిటాల్స్ లో. ఇప్పుడు s ఆర్బిటాల్ లో 1 ఆర్బిటాల్ ఉంది. ఈ 1 ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిపోయాక నెక్స్ట్ 2s ఆర్బిటాల్, తర్వాత 3p ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ వాటిని పేరప్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద హున్స్ రూల్. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్. స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్ అంటే ns2np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ns2np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే పేరప్ అయిపోయి ఉంటుంది 1 ఎలక్ట్రాన్. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ p ఆర్బిటాల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్ కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ ఫుల్లీ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ns2np6 గా ఉంటుంది. అంటే స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ ఎలా చెప్తామంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి, ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి. ఇలా ఉంటే వాటికి ఆటమ్ కి స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇనర్ట్ గ్యాసెస్ అలాగే ns2np6 కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి వీటిని స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్ అంటాము. థ్యాంక్ యూ.